ఏపీలో అధికారం చేతులు మారింది. దీంతో నేతలు సైతం పార్టీలు మారుతున్నారు. ప్రతిపక్షం నుంచి మెల్లిగా అధికార కూటమి వైపు కదులుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలక నేతలు జనసేనకు క్యూ కడుతున్నారు. అయితే ఇన్నాళ్లు వేరుగా పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే గూటి కిందికి స్నేహితుల్లా ఉండడం సాధ్యమేనా? జనసేనకు క్యూ కడుతున్న వైసీపీ సీనియర్లు చేరికలు సరే, సమన్వయం సాధ్యమేనా? పాత పగలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తారా? కూటమిలో చేరికల కుంపటి తప్పదా? ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడంతో వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు జారుకుంటున్నారు. ఆ పార్టీని వీడుతున్న నేతల్లో ఎక్కువ మంది జనసేన వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను సహా పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇప్పటికే జనసేన కండువా కప్పేసుకున్నారు. నేతలు చేరారు సరే, కానీ ఆయా నియోజకవర్గాల్లో పాత కొత్తల కలయిక సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే సదరు స్థానాల్లో ఈ నాయకులతో నువ్వా నేనా అన్నట్టు పోరాడిన కూటమి నేతలు ఇప్పటికీ తగ్గేదిలే అంటున్నారు. దీంతో మున్ముందు వీరి ప్రయాణం ఎలా సాగుతుంది అనే చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ఒంగోలులో కొన్నేళ్లుగా దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. మొన్నటి ఎన్నికల ముందు అది పర్సనల్ ఫైట్ గా కూడా మారింది. ప్రచార సమయంలో బస్తీ మే సవాల్ అన్నట్టుగా తలపడిన రెండు వర్గాలు పరస్పర దాడులు కూడా చేసుకున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసులరెడ్డి పైన, ఆయన కుమారుడి పైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు దామచర్ల జనార్దన్. వారు కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వివరాలతో లేఖ కూడా రాశారు. అయితే ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ బాలినేని ప్రతి సవాల్ చేయడంతో వీరి మధ్య మరింత అగ్గిరాజుకుంది. సడన్ గా వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని జనసేనలో చేరడంతో వీళ్ళిద్దరూ మిత్రులవుతారనుకున్నారంతా. కానీ పేకాటే తమ్ముడే అన్నట్టు బాలినేని అక్రమాల విషయంలో తాను తగ్గేదిలే అంటున్నారు దామచర్ల. అంతేకాదు, బాలినేని జనసేనలో చేరికకు ముందు రోజు ఆయన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించడం కూడా పెద్ద దుమారం రేపింది. పలువురు బాలినేని అనుచరులు కూడా అరెస్ట్ అవడం చర్చనీయాంశమే. మరిప్పుడు జనసేనలో చేరడంతో బాలినేని అధికార కూటమిలో భాగమయ్యారు. మరి ఈ ఇద్దరు నేతల మధ్య కయ్యాలు ఇలాగే కంటిన్యూ అయితే ఎలా అనే సంశయంలో పడింది లోకల్ కూటమి క్యాడర్. బాలినేని మాత్రం అన్ని సర్దుకుంటాయని, అందరం కలిసి పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. అధినేత పవన్ ఏం చెప్తే అది చేస్తామంటున్నారు బాలినేని. అయితే బాలినేని విషయంలో వెనకడుగు వేసేది లేదంటున్నారు దామచర్ల. బాలినేని శ్రీనివాస చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. ఈ మధ్య కొన్ని చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుమణుతాయని కూడా భావిస్తూ ఉన్నాం. ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఆయన మనం అంటే లెక్కలేదు తనము, మనం ఏం చేస్తాం, మనకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం, నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు. నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళు, నిన్నైతే ఎవరు కాపాడలేరు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఇబ్బందులు, ఎన్ని కుటుంబాలు ఎంతమంది బాధపడ్డారో ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీస్తాం, మేము చేసుకుంటాం. నువ్వు ఏ పార్టీలోకి నీ లభి కోసమో లేకపోతే నీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో నువ్వు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికో నువ్వు పార్టీలోకి వెళ్తున్నావా ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి. కాబట్టి నువ్వు ఏడున్నా కూడా నిన్ను మాత్రం ఖచ్చితంగా కూడా చేసిన పాపాలు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పాము మేము. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? ఇతను ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేకపోతే ఇంకోట? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత తొందరపడి 100 రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా బాలినేని రాక జిల్లాలో జనసేన బలోపేతానికి ప్లస్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాత్రం బాలినేనితో ఇన్నాళ్లు సై అంటే సై అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే బాలినేని అవినీతిని బట్టబయలు చేసి జైలుకు పంపిస్తామని కూడా శపథం చేశారు. అందుకే పార్టీలోకి ఆయన రాకను లోపల రియాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. అయితే జిల్లాలో 35 ఏళ్లుగా బాలినేని చేస్తున్న రాజకీయం పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది జనసేనలోని మరో వర్గం. దీంతో ఇప్పుడు బాలినేని చేరికతో జనసేనలోనూ విభేదాలు వచ్చేలా కనిపిస్తున్నాయట.
బాలినేని విషయంలోనే కాదు మరిన్ని చోట్ల కూడా చేరికలు కూటమిలో చిచ్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య సైతం జనసేనలో చేరడంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో ఎలా సర్దుకుపోతారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. 2014-19 మధ్య సంఘం డైరీలో ధూళిపాళ్ల అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో కిలారు రోసయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా కిలారు రోసయ్యపై మైనింగ్ ఆరోపణలు చేశారు నరేంద్ర. గనుల తవ్వకాల్లో కిలారు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ పదే పదే విమర్శలు గుప్పించారు. మరిప్పుడు జనసేనలో చేరడం ద్వారా కూటమిలో భాగంగా మారిన కిలారుతో ధూళిపాళ్ల ఎలా ముందుకెళ్తారు అన్నదే ఉత్కంఠ రేపుతోంది. జనసేనలో చేరిన మరో నాయకుడు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సాదినేని ఉదయభానుకు కూడా కూటమిలో ప్రయాణం అంత సాఫీగా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ కొన్నేళ్లుగా శ్రీరామ్ తాతయ్యతో ఉదయభానుకు రాజకీయ వైరం ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభానుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు శ్రీరామ్. ఆయన కుమారుడిపై కూడా డ్రగ్స్ ఆరోపణలు చేసి సంచలనం రేపారు. అక్రమార్జనలో శ్రీరామ్ తాతయ్యను మించిన వారు లేరంటూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు ఉదయభాను. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే కూటమిలో ఎలా ముందుకు సాగుతారు అన్నది ఆసక్తి రేపుతోంది. కూటమి పరంగా చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూనే చేరికలను ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. సో అగ్రనేతల మధ్య ఈ సమన్వయం ఇప్పుడు కొత్త పాత నేతల మధ్య నియోజకవర్గ స్థాయిలో ఉంటుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఏ మాత్రం తేడా జరిగినా కూటమిలో కుంపట్లు తప్పవన్న భయాందోళన క్షేత్రస్థాయిలో కేడర్ను వెంటాడుతోంది. అధికార పక్షం దీన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.